మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ నా ముందు ఓ ప్రత్యేక అతిథి ఉన్నారండి. వారికి సంబంధించిన వీడియోస్ ఈ మధ్య కాలంలో నేను చూశాను. అసలు మాట్లాడుతున్నంతసేపు కూడా అలా మనం ఆ స్క్రీన్కి అతుక్కుపోతాం అంతే. వారు చెప్పే ప్రతి విషయం నిజమా అని ఆశ్చర్యానికి లోనవుతాము. ఇలా జరిగిందా అని మనకే అనిపించి నిజమే కదా అని మనమే రియలైజ్ అవుతాము. బట్ తెలుసుకోవాలి ఇంకా ఇంకా అనిపిస్తుంది వారు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా. ప్రత్యేకించి పురాణాల్లో అంటే మనం ఏన్షియంట్ హిందూ టెక్నాలజీ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు మనం ఏవి వాడుతున్నాం, ఇంతకు ముందు కాలంలో టెక్నాలజీ ఎలా ఉండేది, అసలు మన పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా మన లైఫ్ స్టైల్ ఉండాలి, ఇప్పుడు మనం ఏదో ఈజీగా ఒక మాటలో చెప్పేస్తున్నాం కానీ అప్పటి రోజుల్లో అసలు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మాట్లాడి లేటెస్ట్ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన ఒక డిక్షనరీ అయిపోయారు. ఆయన ఒక బెస్ట్ బుక్ అయ్యారనే చెప్తాను నేనైతే. వారే ది మదన్ గుప్తా. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఇవాళ కూడా ఇటువంటి చాలా సున్నితంగా ఉన్న అంశాలే కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సందేహాలే కావచ్చు, వీటన్నిటి గురించి వారి ముందు ప్రశ్నలుగా నేను ఉంచబోతున్నాను. మరి వారు ఎటువంటి సమాధానాలు ఇస్తారు, ఎలా మనల్ని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మనకు అనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం. మదన్ గుప్తా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మాతా పూర్కర్ పేరు విన్నారా ఎప్పుడైనా? ఏం లేదు కదా, ఒకసారి మీరు గూగుల్ కొట్టి చూడండి. ఈ మాతా పూర్కరు ఎంబిలికల్ కార్డ్ ఏదో తెలుసు? పిల్లలు ఉన్నారా మీకు? బాబు అంబిలికల్ కార్డ్ తెలుసు సార్, విమెన్ గా తెలుస్తుంది నాకు. అందుకే బొడ్డు పేగు అంటారు. బొడ్డు పేగును కట్ చేసి వాటిని దాస్తున్నారు ఇప్పుడు, తెలుసా మీకు? బ్యాంక్స్ ఉన్నాయి, స్టెమ్ సెల్స్. మీ పాత వాళ్ళు ఆ స్టెమ్ ని తీసుకొని ఒక పసుపు గుడ్డలో చుట్టి పెట్టేవాళ్ళు. బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని ఒక తాయెత్తు అంటారు కదా, తాయెత్తు లాంటి దాంట్లో పెట్టి అది మెడలోనో మళ్ళలోనో కట్టేవాళ్ళు. ఎందుకు దాన్ని దాచిపెడతారు తెలియదు మనకి. ఎందుకు దాచేవాళ్ళు? ఇప్పుడంటే స్టెమ్ సెల్స్ అని స్టోర్ చేసుకోవడం. ఎందుకు స్టోర్ చేస్తున్నారు? పుట్టే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చినా? పుట్టే పిల్లలకి ప్రాబ్లం కాదు, తర్వాత పెరిగిన తర్వాత ఏదైనా ఆర్గాన్ దెబ్బతింటే ఈ స్టెమ్ సెల్ ద్వారా మళ్ళా ఆర్గాన్ ని రీజనరేట్ చేయడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ద టెక్నాలజీ. దీన్ని కనుక్కుంది మాతా పూర్కర్. హీఈస్ ఇండియన్. ఓకే, ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? ఒరి నాయన, ఇది కొత్తది కాదురా, ఆల్రెడీ మనకి మన మహాభారతంలో వ్యాసుడు వాళ్ళని కుండల్లో పెట్టి 101 పుట్టించాడు కౌరవుల్ని. అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్నా లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ఆడపిల్లగా పుట్టించాడు. ఆ అమ్మాయి పేరే దుస్సల. సో వై క్రోమోజోమ్, ఎక్స్ క్రోమోజోమ్, ఇవన్నీ ఆనాటి వాళ్ళకి తెలుసు అనే కదా. చూస్తున్న ఐవీఎఫ్ పద్ధతే అప్పుడు చేసినటువంటి. ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏం చేయాలా అంటే దాని మీద పరిశోధనలు చేయాల. అండ్ ఎగిరే విమానాలు ఉన్నాయి, పుష్పక విమానానికంటే ముందు కూడా ఉన్నాయి విమానాలు, ఎగిరే పురాలు. పుష్పక విమానం అంటే ఏమనుకుంటున్నావు చెప్పు నాకు, నువ్వేమనుకుంటున్నావు? సినిమాలో చూసాను సార్. అదే, సినిమాలో కాదు, మామూలుగా పుష్పక విమానం అంటే ఏమని అనుకుంటుంటారు? ఇట్లా రెక్కలు ఉంటాయి, ఇట్లా పైకి ఎగురుతుంది, ఏదో నలుగురు కూర్చొని అంతే. ఒకసారి రామాయణంలో పుష్పక విమానం యొక్క వర్ణన చదువు, తెలుస్తుంది. కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ లెక్కన. ఒక పురం, అది అంటే ఒక ఊరు దానికి ఒక ఇది చెప్తారు, ఎంతమంది ఎక్కినా ఇంకొకటి చోటు ఉంటది అని. ఎలా సార్ ఇవన్నీ? అంటే అంత పెద్ద విమానాలు ఉండేవి. సరే, ఉండేవా లేవా అయన్న కవుల కల్పన, ఓకే. దానికి ముందు కూడా మనకు త్రిపురాసుర సంహారం అని ఒక కథ ఉంది. శివుడు త్రిపుర, 3 పురాల్ని, 3 ఎగిరే పురాలు అవి, ఎగిరే
పట్టణాలమ్మా, పురము అంటే పట్టణము అని, ఎగిరే పట్టణాలు అవి. ఒక పట్టణం పైన ఎగరుతుంటే వచ్చి ఇక్కడ దిగింది అనుకో, ఏంది పరిస్థితి? ఇక్కడ ఉన్నవంతా మొత్తం స్మాష్ అంతే. అంటే అంతంత పెద్ద విమానాలని, అంతంత పెద్ద వీటిల్ని తయారు చేశారు. సో టెక్నాలజీ డెఫినెట్ గా ఉంది. అది అప్పుడున్న పద్ధతిలో అలా ఉండేది, ఇప్పుడు మనం చూస్తున్న పద్ధతి ఎలా ఉండేదో తెలియదు. అప్పుడున్న పద్ధతిలో ఇప్పుడు దాని మీద ఇప్పుడు మనకు వైమానిక శాస్త్రం ఉంది, భారద్వాజుడు రాసింది. 3800 విమానాల గురించి చెప్పాడు దాంట్లో ఆయన. 3800 ఉంది, నా దగ్గర ఉంది పుస్తకం. తెలుసుకోవాలంటే చాలా సబ్జెక్ట్ ఉంది సార్. అయితే ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక జాతి, ఏకైక సంస్కృతి నీదే. నీదేనమ్మా, అవునా కాదా? తక్కిన అన్ని సంస్కృతులు నాశనం అయిపోయినాయి, దేశాల ఎల్లలు మారిపోయినాయి, మనుషుల మనస్తత్వాలు మారిపోయినాయి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ నాశనం అయిపోయినాయి. ఇంకా మిగిలింది అంటే అది నీ జాతి, నీ సంస్కృతి. అదొకటే. ఇప్పుడు మాటల్లో అన్నారు దేశాల ఎల్లలు కూడా దాటిపోయాయి. అసలు అఖండ భారతదేశం ఎలా ఉండేదండి? భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే. ఇప్పుడు మనం సంకల్పంలో చెప్పుకుంటాం, సంకల్పం చెప్పేటప్పుడు అవునా కాదా? భరత ఖండము అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, నీకు ఇంకొక మంచి ఇటు శ్రీలంక, ఇటు మాల్దీవ్స్, ఇవన్నీ కూడా మనకు ఉపద్వీపాలు అయ్యి 8 ఉపద్వీపాలని చెప్పారు మన పురాణాల్లో. అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం శ్రీలంక అంటాం కదా, శ్రీలంక రావణ లంక కాదు మరి సార్. ఇప్పుడు నేను దాన్ని ఇది ఎక్కడ ట్విస్ట్ కాదు, నిజం. అమ్మాయి కాలక్కాడు దగ్గర మహేంద్ర పర్వతం ఉంది తమిళనాడులో. మహేంద్ర పర్వతం నుంచి రామాయణంలో ఆయన ఏం చెప్పాడు? మహేంద్ర పర్వతం నుంచి హనుమంతుడు 100 యోజనాల దూరంలోని లంకకు వెళ్ళాడు. దాన్ని ఈయన వర్ణిస్తాడు, ఎవరు? సుగ్రీవుడు. అక్కడ 100 యోజనాల దూరంలో ఒక లంక ఉంది, అది 100 యోజన విస్తీర్ణము అని. 11 పాయింట్ సంథింగ్ అంటే 1200 అనుకుందాం, 12 కిలోమీటర్లు యోజనము అంటే. మరి 100 యోజనాలు అని అంటే 1200 కిలోమీటర్లు. ఇప్పుడు భారతదేశం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉందమ్మా? ఆ వారధి ఎంత ఉంది? చాలా తక్కువ, 50 కిలోమీటర్లు, 56 కిలోమీటర్లు. కానీ ఇక్కడ నుంచి చూసినప్పుడు వాళ్ళ ఇవి కూడా కనిపిస్తాయి కదా సార్. నేను అదే చెప్తుంది, 56 కిలోమీటర్లు, 56 అంతే. శ్రీలంక విస్తీర్ణం ఎంతో తెలుసా? 346 కిలోమీటర్లు. మరి ఇందాక చెప్పిన లెక్కకి ఇప్పుడు 1200 కిలోమీటర్ల రేడియస్ ఇది రావణ లంక. 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్ల దూరం. అది ఈ లంక ఎందుకు అవుద్ది? దీని అసలు పేరు సింహళం. సింహళం. 4 మందంగాళ్ళు వచ్చారు కదా మనల్ని దోచుకోవడానికి, బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళకి నోరు తిరక్క సిలోన్ సిలోన్ అనడం మొదలెట్టారు. అది సిలోన్ గా ఉండింది. 1948లో దానికి స్వాతంత్రం వచ్చింది. 1973లో దానికి లంక అని పేరు పెట్టారు. ఉట్టి లంక అంటే బాగుండదని దానికి శ్రీ అని తగిలిచ్చారు. మరి ఇంతకీ అసలు రావణ లంక ఎక్కడుంది? లేదు, మాల్దీవ్స్ దగ్గర ఉంది. కానీ మాల్దీవ్స్ దగ్గర అంటే ఓషనోగ్రఫీ ఇది చేసిన సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే 5000 నుంచి ఒక 10,000 సంవత్సరాల లోపల ఒక పెద్ద సునామీ లాంటిది వచ్చింది. అండ్ టెక్టానిక్ ప్లేట్స్ లో కదలికలు జరిగినాయి. దానివల్ల ఒక పెద్ద భూభాగం సముద్రంలోకి కుంగిపోయింది అని చెప్తున్నారు. అదే లంక అయి ఉండొచ్చా?
అప్పుడు రాముల వారు కట్టిన రాళ్ళు కానీ ఏవి ఇంకా లేవు. ఎట్లా నీకు సముద్రంలో మునిగిపోయి ఉన్నాయమ్మా, సముద్రంలో మునిగిపోయి ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు అది ఓషన్, నీకు లోపల ఇప్పుడు దీన్ని ద్వారకాని ఐడెంటిఫై చేశారు. మన మోడీ గారు కూడా వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వచ్చారు కదా, పూజ అవి చేశారు, దండం పెట్టుకొని వచ్చారు కదా, చేశారు. కానీ దాని మీద మధ్యలోనే ఆపేశారు తెలుసా నీకు ఆ ప్రాజెక్ట్ ని. ఎందుకంటే యాక్చువల్లీ నవంబర్ లో పర్మిషన్ ఇస్తారు, అందరికి వెళ్ళడానికి వీలుంటుంది. ప్రాజెక్ట్ దాన్ని ఎక్స్కవేట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఉండే మన విదేశాల ఫండింగ్ తో కొన్ని బృందాలు వెళ్ళి అవన్నీ టెస్టులు చేసి వచ్చేవి. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్నర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు, దాన్ని ఆపేశారు. ఎందుకని? ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా. మహాభారతం ఉంది జరిగింది అని అంటే కృష్ణుడు, ధర్మరాజు వీళ్ళందరూ ఉన్నట్టే కదా. ఇప్పుడు దాకా మనకు నూరిపోసింది ఏంది? అవన్నీ పుకిటి పురాణాలు, అంతే కదా. మరి నీకు ద్వారక కళ్ళ ముందు కనిపిస్తుంటే అది పుకిటి పురాణం ఎట్టవుద్ది? ద్వారక మునిగిపోయిందన్న సంగతి కూడా మనకి మహాభారతంలో ఉంది. అంత భయంకరమైన కుట్ర మన మీద జరిగింది. కానీ ఇప్పుడు రామసేతు అన్నారు మీరు, మాల్దీవ్స్ దగ్గర అని చెప్పారు, కొంతమంది ఏమో ఆస్ట్రేలియా అని చెప్పి కూడా చెప్తున్నారు. ఆస్ట్రేలియానే అసలు లంక నీకు నేను కానీ ఒకటే సర్ప్రైజింగ్ అనిపించింది మీరు చెప్పిన దాంట్లో. అంటే ఇప్పుడు మనం చూసి నమ్ముతున్నటువంటి రామసేతు అది రాముడు కట్టింది కాదా? కాదు, ముమ్మాటికి. ఎందుకు మరి దాన్ని రామసేతు అని? దీస్ ఆర్ ఆల్ టెంపుల్ టూరిజం. ఇది కూడా ఉందంట. కానీ ఇప్పుడు శ్రీలంకకి ఇంతమంది వెళ్తున్నారు మనోళ్ళు, ఇండియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఇదిగో ఇక్కడే అదే వాడు రావణుడు వాడి శరీరం ఉంది, ఒక పుష్పక విమానం ఇక్కడే పుష్పక విమానం ఆగింది, నల్లగా ఉంటుంది చూడండి. ఇవి చూసాను సార్, అశోకవనం ఇదే, సీతమ్మ ఇక్కడే అని చెప్పి. ఇట్స్ ట్రూ సార్, నిజంగా చాలా మంది చెప్తుంటే విన్నాను నేను. దీస్ ఆర్ ఆల్ కల్పితాలు అవన్నీ. టెంపుల్ టూరిజం. వాడి శ్రీలంక వాడు బతకాలి కదమ్మా. ఓ గాడ్.